ఖమ్మం జిల్లాలో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకే రోజు గుండెపోటుతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఉండగా మరో వ్యక్తి కేవలం 35 ఏళ్ల యువకుడు కావడం కలవరపెడుతుంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్ 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి చెందారు. నిన్న రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక నగరంలోని 7వ డివిజన్ టేకులపల్లి ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు చింతల లింగయ్య 50 ఏళ్ల వయసులో తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతిరేని హరీష్ సంతాపం తెలిపారు. మరోవైపు తల్లాడ గొల్లంగూడకు చెందిన 35 ఏళ్ల నరసింహారావుకు ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఇలా జిల్లాలో ఒకే రోజు ముగ్గురు గుండెపోటుతో మృతి చెందడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బాగుంది. కానీ పిల్లలు 6th క్లాస్ పిల్లలు, ఒక పిల్లవాడు 2 రోజుల నుంచి కొద్దిగా సుస్థిగా అనారోగ్యంగా ఉంటున్నాడు. వాడు అల్పాహారం తీసుకొని తర్వాత ఒక 10 నిమిషాలకి వామిటింగ్ చేసుకోవడం జరిగింది. అది చూసి మిగతా పిల్లలు కూడా ఒక 7 ఆ క్లాస్ పిల్లలు మళ్ళీ వామిటింగ్ చేయటం సెన్సేషన్ రావటం వల్ల మేము హాస్పిటల్కి తీసుకెళ్తే మేడం కూడా చూసి ఏం ప్రాబ్లం లేదండి, ముగ్గురు మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి సెలైన్ ఇచ్చారు. పిల్లలు కాదు కానీ వీళ్ళు అనారోగ్య కారణం ఉండటం వల్ల అల్పాహారం బాగుంది. కానీ పిల్లలు